ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. సార్, చాలా మంది ఒక కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాలి అనుకుంటారు. అయితే అందులో ముఖ్యంగా ఆ కమ్యూనికేషన్లో తెలుసుకోవాలి అనుకునేటువంటిది మెయిన్ ఎదుటివారు మాట్లాడేటువంటి మాటల వెనక అంతరార్థం ఏమిటి అని తెలుసుకోవాలనుకుంటారు. అంటే ఒక మాట మనం చెప్పేసిన తర్వాత అందులో అవతల వైపు ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే మాట్లాడతారో దాంట్లో ఫిల్టర్ చేసుకోలేరు కొంతమంది. మనమేం మాట్లాడాం, వాళ్ళేం మాట్లాడారు, రీచెక్ చేసుకునేంత టైం కూడా కొంతమంది తీసేసుకోరు. సో అవతల వాళ్ళ మాటల వెనుక ఉండేటువంటి అర్థాన్ని ఏ విధంగా తీసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఎనీ రిలేషన్షిప్ నాగరాజు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ మీదే ఆధారపడి ఉంటుంది. అంటే ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అయినప్పుడు అది ఏదైనా సరే ఆరోగ్యకరమైన సంబంధం కొనసాగాలి అని అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ చాలా ముఖ్యం. ఆ ఇద్దరిలో ఒకరు ఇన్ఫర్మేషన్ సెండర్ అయి ఉంటారు, అదర్స్ రిసీవర్ అయి ఉంటారు, లేదా అదర్స్ సెండర్ అవుతారు, ఇతర వాళ్ళు రిసీవర్ అవుతారు. ఈ మధ్యలో అంటే నేను ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాను, ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంటున్నాం. మనకు కనిపించని అంతర్లీనమైన ఫిల్టర్స్ ఉంటాయి. ఈ ఫిల్టర్స్ ఏం చేస్తుంటాయంటే నా కమ్యూనికేషన్ని ఫిల్టర్ చేసి అవి బ్రెయిన్కి అవతల వాళ్ళకి ఏం కావాలో అది పంపిస్తుంటాయి. సో ఈ ఫిల్టర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఫిల్టర్స్ బ్యారియర్స్ అనేవి మనిషి ఏదైతే నేను అర్థాన్ని తెలియచెప్పాలని అనుకున్నానో నా కమ్యూనికేషన్లో ఆ అర్థం కాస్త అపార్థంగా మారే అవకాశం ఉంది. ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతున్నాయంటే వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ బ్యారియర్స్, కమ్యూనికేషన్ ఫిల్టర్స్ అంటే వడబోత కార్యక్రమాలు ఎక్కువ జరుగుతాయి. ఆ వడబోసే ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం గుర్తించి ఆ ఫిల్టర్స్ని తీసేయడం మొదలు పెడితే నేనేమనుకున్నానో అదే అర్థమవుతుంది. అందుకే చాలాసార్లు మిస్కమ్యూనికేషన్ జరిగినప్పుడు, మిస్అండర్స్టాండింగ్ జరిగినప్పుడు మనం ఏం చెప్పుకుంటామంటే నా ఉద్దేశం ఏంటంటే అని చెప్పాల్సి వస్తుంది. అంటే నా ఉద్దేశాన్ని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది. మాట్లాడుతున్నప్పుడు మీ ఉద్దేశాన్ని అవతల వాళ్ళు దురుద్దేశంగా అర్థం చేసుకున్నారు, అపార్థం చేసుకున్నారు. ఈ ఫిల్టర్స్ పనిచేస్తాయి. ఈ ఫిల్టర్స్ని మనం గుర్తించాలి. నెంబర్ 1 వచ్చేసి డిస్ట్రాక్షన్స్. ఓకే, మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి అని తెలిస్తే మీరు ముఖ్యమైన విషయాన్ని వాయిదా వేయడం మంచిది, లేదా మాట్లాడకపోవడం మంచిది. అందుకే కొందరు ఏమైనా మాట్లాడుతుంటే మొబైల్ ఫోన్ చూస్తున్నా, పక్కన ఏదైనా సౌండ్ ఎవరన్నా ఉన్నారా అని అటు ఇటు చూస్తున్నా, సార్ ఏదైనా పని ఉందా అండి, లేదా తర్వాత వచ్చి మాట్లాడతాను, ఒక్క 2 నిమిషాలు వింటారా అని అనాల్సి వస్తుంది. ఎందుకంటే అవతల వాళ్ళు కంప్లీట్ అటెన్షన్ ఇవ్వట్లేదు, ఏవో డిస్ట్రాక్షన్స్ ఉన్నాయని. అవును. కమ్యూనికేట్ చేసే వ్యక్తి తన అర్థాన్ని అవతల వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఫిల్టర్ డిస్ట్రాక్షన్స్ లేకుండా చూడండి. డిస్ట్రాక్షన్స్ లేనప్పుడే కమ్యూనికేట్ చేయండి. అప్పుడు మీరు ఏమన్నారో నేను వినలేదండి అనే పరిస్థితి వచ్చింది అనుకోండి, అప్పుడే మీరు ముఖ్యమైన విషయం చెప్పారనుకోండి, అది అందలేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఎమోషనల్ స్టేట్. ఓకే, ఎమోషనల్ స్టేట్ ఏంటంటే ఒకసారి గుడ్ మూడ్, బ్యాడ్ మూడ్. నా మూడ్లో నేను ఏం మాట్లాడతానో, బ్యాడ్ మూడ్ ఉంటే ఎలా మాట్లాడతానో, లేదా మీరు బ్యాడ్ మూడ్లో ఉంటే ఎలా వింటారో. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కాదని అతను ఇబ్బంది పెడుతున్నానంటే, ఏంటి ఇబ్బంది అయితే ఏంటి, ఇబ్బంది పెడుతున్నాడు, నువ్వు పెట్టలేదా అని అంటారు అనుకోండి. అంటే వినేవాళ్ళు, అరే నేను చెప్పాలనుకున్నది ఒకటి, మీరు అర్థం చేసుకుంటున్నది ఒకటి, బికాజ్ యు ఆర్ ఇన్ ఎ బ్యాడ్ మూడ్. సో మీరు ఎమోషనల్ స్టేట్స్ని గుర్తించాలి. ఒక్కొక్కసారి మీరు ఫోన్లో మాట్లాడుతుంటే చెప్పు అండి, మీరు బిజీగా ఉంటే తర్వాత మాట్లాడతానండి అంటారు. మీ మూడు బాగున్నట్లేదు. జనరల్గా డైరెక్ట్గానే అంటుంటారు, సార్ ఓకేనా, మాట్లాడవచ్చా, ఒక 5 minutes టైం ఉందా అని అడుగుతారు. ఇవన్నీ అవతల వాళ్ళకి తెలియకుండానే మీ ఫిల్టరు, మీ బయాసెస్, మీకున్న డిస్ట్రాక్షన్స్ ఇవన్నీ అవతల వాళ్ళకి తెలిసాయి. మీ మూడు ఇవన్నీ తెలిసినప్పుడు వాళ్ళు దే ఆస్క్ దట్. సో కొంతమంది ఏం చేస్తారంటే పట్టించుకోరు, చెప్పాలనుకున్నది వెంటనే చెప్తారు. ఓకే అండి నేను తర్వాత మాట్లాడతాను, ఏం లేదు ఒక చిన్న విషయము అని చెప్పాలనుకున్నది చెప్తేనే చివరికి ఆ చిన్న విషయం 1 నిమిషంతో కాదు 10 నిమిషాల దాకా సాగుతుంది. ఈ 10 నిమిషాలు ఇతనికి మైండ్లో వేరే ఆలోచనలు ఉంటాయి. ఇట్స్ ద బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్. యూ కెనాట్ కమ్యూనికేట్. మీరు మళ్ళీ కలిసినప్పుడు మళ్ళీ రెండోసారి ఈ విషయం చెప్పాల్సి వస్తుంది. ఎమోషనల్ స్టేట్ అనేది మీరు గుర్తుపెట్టాలి. ద థర్డ్ ఈజ్ దట్ లొకేషన్. మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడేది చోటు ఇదేనా, ఈ ప్లేస్ కరెక్ట్ అయిందేనా మీరు మాట్లాడాలనుకున్న విషయం. కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు సార్. కమ్యూనికేషన్స్ నిజంగా ఎక్కడ దెబ్బతింటాయి అని అంటే
చాలామంది మీరు అబ్జర్వ్ చేసి కనుక చూస్తే ఆఫీస్లో మాట్లాడాల్సిన మాటలు ఆఫీస్లో కాకుండా ఇంట్లో తీసుకొచ్చి మాట్లాడతారు, ఇంట్లో మాట్లాడాల్సిన మాటలు తీసుకొచ్చి ఆఫీస్లో మాట్లాడతారు, సినిమా థియేటర్ దగ్గర మాట్లాడాల్సిన మాటలు ఇంకెక్కడో తీసుకెళ్ళి మాట్లాడతారు, లేదా ఆఫీస్ నుంచి ఇంట్లో మాట్లాడతారు. కమ్యూనికేషన్ దెబ్బ తినేది ఏ రిలేషన్షిప్లో అయినా సరే ఇదే మెయిన్ రీజన్. చాలా వ్యాలిడ్ పాయింట్ సార్ ఇది. లొకేషన్ చాలా మ్యాటర్స్ అ లాట్. మీరు నలుగురు ఉన్నప్పుడు ఏం అడగాలి, ఒక్కరే ఉన్నప్పుడు ఏం అడగాలి అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ నలుగురు ఉన్నప్పుడు వ్యక్తిగతమైన ప్రశ్న నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, నా దగ్గర మీకు రావాల్సిన సమాధానం నాకు రాదు. పైగా ఆ తర్వాత నా కమ్యూనికేషన్ మీద ఆ ప్రభావం ఉంటుంది, మీకు ఆ ఫీలింగ్ ఉంటుంది, వీడికి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు అని. ఏం మాట్లాడినా ఆ తర్వాత యూ విల్ క్యారీ దట్. చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ సార్ అదే. ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా మాట్లాడాలో నేర్చుకోవటమే అక్కడే మన కమ్యూనికేషన్ బలంగా ఎలా ఉపయోగించుకుంటున్నామో తెలుస్తుంది. ఎదుటివారి దగ్గర మనం చులకనగా ఉన్నామా లేదు రియలిస్టిక్ అప్రోచ్ ఉందా అనేది అక్కడే తెలుస్తుంది మనకి. అందుకే కదా మనకు తెలుగులో అందరికీ తెలిసిన మా పద్యం, ఎప్పటికి ఎయ్యది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి అన్యుల మనములు నొప్పంపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు స్మృతి. ఆ లౌక్యం ఉండాలి మనకు ఎక్కడ ఏం మాట్లాడుతున్నామని. ఇంకో పెద్ద ఫిల్టర్ ఏంటంటే బిలీఫ్ సిస్టమ్. వీడు నాకంటే చిన్న, వినయంగా మాట్లాడాలి అని ముందే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను బికాస్ ఆఫ్ నా బిలీఫ్ సిస్టమ్. అవతల జెండర్ బయాస్ అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు వీళ్ళు ఎలా మాట్లాడాలి, వీళ్ళు ఎలా మాట్లాడితే బాగుంటుందని ముందే నేను అనుకున్నాను అనుకోండి. మీరు అలా మాట్లాడలేదనుకోండి, నా నమ్మకాలే మీ కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకోకుండా చేస్తాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో కల్చర్ని బట్టి ఒక్కొక్క చోట ఒక్కో రకంగా మాట్లాడతారు. కానీ మీ నమ్మకాలు ఆల్రెడీ మీరు నమ్మకం ఇలా ఉండాలి అని అనుకున్నారు అనుకోండి, అలా ఉండకపోతే అవతల వాళ్ళు చెప్పిందంతా మీకు ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయే, ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెద్ద బ్యారియర్గా నిలబడుతుంది. మిమ్మల్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయమన్నారు? అతను ఏంటి అలా మాట్లాడతాడే, కస్టమర్తో అలా నా మాట్లాడేది, అతను అలా మాట్లాడుతున్నాడు, మీరు అతను ఏం చెప్పినా మీరు వినలేదు, కొనాలనుకున్న వస్తువు అతని దగ్గరే దొరుకుతుంది, మీరు కొనకుండా వచ్చేసారు. బికాస్ యూ బిలీవ్ దట్ ఎవడైనా సరే కస్టమర్ చాలా గౌరవంగా మర్యాద మాట్లాడాలి అని అనుకున్నారు. అతను మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, కానీ మీరు అనుకున్నట్లు మాట్లాడడం లేదు, కానీ మీరు వినకుండా వచ్చేసారు. దిస్ ఈజ్ వన్. దీస్ ఆర్ ఆల్ పవర్ఫుల్ ఫిల్టర్స్. ఇట్ విల్ వర్క్ ఇన్ అవర్ కమ్యూనికేషన్. అండ్ ఫైనల్గా కమ్యూనికేషన్ ఎస్సెన్స్, మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని మిస్ అవ్వడమే కాకుండా దాన్ని అపార్థం చేసుకోవడం, అవతల వాళ్ళని వినడానికి సిద్ధంగా లేకపోవడం కూడా జరుగుతుంది. దీంతో మిస్కమ్యూనికేషన్ విల్ హ్యాపెన్. చాలా మంచి టాపిక్ సార్ ఇది. ఎందుకంటే ఎదుటివారు మాట్లాడేటువంటి విషయాలు లేదంటే మాట్లాడేటువంటి భాష వెనుక అంతరార్థం ఏంటి అని గమనించాలి అనుకుంటే ప్లేస్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది, అది డిసైడ్ చేస్తుంది. ఎందుకు అంటే ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా మాట్లాడాలో అదే చెప్తుంది. కొన్ని విషయాలు మనం ఎదుటి వాళ్ళతోటి ఒక కమ్యూనికేషన్లో ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు అవతల ఉన్న వ్యక్తి ప్లేస్ను బట్టి జడ్జ్ చేసుకొని ఒక నిర్ణయానికి వస్తారు. యువతల వాళ్ళు అతను ఆ ప్లేస్లో ఉండి అది మాట్లాడారు అని అంటే అది నిజమా అబద్ధమా అనేటువంటి క్లారిటీ అక్కడ ప్లేస్ను బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. కొంతమందికి ఆ జడ్జ్మెంట్ రాదు. ఆఫీస్లో కమ్యూనికేషన్ ఒకలా ఉంటుంది సార్, దాన్ని ఆఫీస్ లాంగ్వేజ్లోనే జడ్జ్ చేసుకోగలుగుతాము. బాస్ ఏదైనా అన్నారు అని అంటే దీని అని ఫ్రెండ్లీ మోడ్లో ఉన్నారు అనుకోండి, అదే బాస్ బయటకు వచ్చిన తర్వాత ఆ ప్లేస్ని బట్టి సరౌండింగ్ని బట్టి మనం క్లారిటీకి వచ్చేయచ్చు. ఓహో అక్కడ అలా ఉన్నారు అని అంటే అది ప్రొఫెషనాలిటీ, ఇక్కడ ఇలా ఉన్నారు అంటే ఇది ఫ్రెండ్లీ నేచర్. అదే ఇంట్లో వాళ్ళతోటి ఆఫీస్లో ఉండే ఒక కమ్యూనికేషను లేదా ఆఫీస్లో ఉండేటువంటి మాట అక్కడ తీసుకెళ్ళి మాట్లాడుతున్నాం అనుకోండి, అది రాంగ్ ప్లేస్. అది గ్రోత్కి సంబంధించి మాట్లాడుతున్నాం అంటే దాంట్లో అర్థం ఉంటుంది. తీసుకెళ్ళి పెట్టకథలను తీసుకెళ్ళి అక్కడ చెప్తా ఉంటే అందులో మీనింగ్ ఏముంటుంది? అందులో ఇందాక బాస్ అని అన్నారు కదా, ఆ పవర్ కూడా ఒక ఫిల్టర్. అదే మనిషికి పవర్ ఉన్నప్పుడు దాని లోతుగా చూస్తే తెలుస్తుంది. చిన్న వాళ్ళు మాట్లాడుతుంటే వినడు. ఎందుకంటే నా పవర్కి అవతల వాళ్ళు ఇచ్చిన సలహా కానీ ఆ మంచి విషయం కానీ తెలివైన విషయం కానీ అందులో కొంచెం చాలా వాల్యూ ఉంది ఈ అడ్వైజ్లో అని అట్లాంటి ఉన్నా సరే విల్ నాట్ క్యాచ్ బికాస్ ఐ హ్యావ్ పవర్ కూడా బ్యారియర్గా మారుతుంది. అదే పవర్ ఉన్న వ్యక్తికి ఆ ప్లేస్ ఆ సర్కమ్స్టాన్సెస్ కాకుండా వేరే చోటగానే తీసుకెళ్ళి మాట్లాడితే పవర్లెస్. అప్పుడు వింటాడు. అందుకే కమ్యూనికేట్ చేసే అతను పవర్ ఉన్న చోట ఆ బ్యారియర్ ఉందా లేదా అని అబ్జర్వ్ చేసి ఏం కమ్యూనికేట్ చేయాలో ఏం కమ్యూనికేట్ చేయకూడదో డిసైడ్ చేసుకోవాలి. అవును. సో ఇన్ని బ్యారియర్స్ మధ్య మీరు ఎక్కడైనా ఎవరితో అయినా కమ్యూనికేట్ చేస్తే మీ కమ్యూనికేషన్ సక్సెస్ఫుల్గా మీరు అనుకున్న మెసేజ్ని అందించలేకపోవచ్చు, అర్థం కాకుండా అపార్థాలు కూడా దారితీయచ్చు. సో యూ నీడ్ టు బీ కేర్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్
మీరు ఇంట్లో మీ ఆవిడని గట్టిగా అరవాలని అనుకుంటే మీ ఇంట్లో మీ ఆవిడ భరించొచ్చేమో, కానీ నలుగురు ఇంట్లో బంధువులు వచ్చినప్పుడు మీరు అలాగే మాట్లాడితే మీ కమ్యూనికేషన్ వాల్యూ ఎలా ఉంటుందో, మీరు అనుకుంటున్న మెసేజ్ని మీరు సక్సెస్ఫుల్గా చేర్చగలరా, అవతల వాళ్ళు వింటారా? మీ పిల్లలు సరిగ్గా చదవకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ముందర మీరు నిలదీశారనుకోండి, ఆ కమ్యూనికేషన్ మీరు చెప్పాలనుకున్న విషయం మీ పిల్లలు వింటారా? సో ఇట్లాంటివన్నీ చాలా సాధారణ విషయాలు. ఆ ఫిల్టర్స్ని గమనించి, మనకు బయాసెస్ ఉంటాయి, కొన్ని పక్షపాత ధోరణితో మనం ఆలోచిస్తాం, మనకున్న నమ్మకాలు కొన్ని ఉంటాయి, ఈ నమ్మకాలతో మనం మాట్లాడతాం. ఇవన్నీ మన మెసేజ్ని పవర్ఫుల్గా అవతల వాళ్ళకి అందించడంలో ఫెయిల్ చేస్తుంటాయి. మీరు చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది సార్. అంటే మనకు కొన్ని కోరికలు ఉంటాయి, లేదా ఇంట్లో కొంత డిస్కషన్ ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య. ఆ డిస్కషన్స్ కానివ్వండి, కోరికలు కానివ్వండి, సంబంధం లేని ప్లేసెస్లో వైఫ్ అంటే సోషల్ లైఫ్కి వచ్చేటప్పటికి, ఇప్పుడు ఇంట్లో ఎలా ఉన్నా కూడా సోషల్ లైఫ్కి వచ్చేటప్పటికి ఒక డిసిప్లిన్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పొరపాటున హస్బెండ్ని తిట్టింది అనుకోండి, అక్కడ ఇద్దరి వాల్యూ పోతుంది. లేదా హస్బెండ్ పొరపాటున వైఫ్ నేను అన్నారనుకోండి, అక్కడ ఇద్దరి వాల్యూ పోతుంది. ప్లేస్ మ్యాటర్స్ అలాట్. జడ్జిమెంట్కి వచ్చేస్తారు అక్కడ అంటే ఏదైనా ఫంక్షన్లో కానీ గట్టిగా గెలుచుకున్నారు అనుకోండి, అందరూ ఒక జడ్జిమెంట్కి వచ్చేస్తారు, వాల్యూ పడిపోతుంది. పిల్లల విషయంలో కూడా అంతే. మనం వాళ్ళ ఫ్రెండ్స్ ముందని కాకుండా ఇక్కడ కూర్చోబెట్టి చెప్తే ఇక్కడ వింటారు, అక్కడ వినరు. కమ్యూనికేషన్ మారిపోతుంది. అర్థాన్ని ఎలా గ్రహించాలి అని అంటే అంతే. అందుకే కొంతమంది మనం మాట్లాడుతున్నప్పుడు నలుగురిలో మాట్లాడుతుంటే ఒక్క నిమిషం ఇట్లా వస్తావా అని పిలుస్తారు. అవును. ఎందుకు? అది అక్కడ అడిగేది కాదు అనే విషయం నాకు అనిపించింది. ఏంటంటే గుళ్ళోనే కోరికలు ఎందుకు కోరుకుంటారు, బయట ఎందుకు కోరుకోరు అని అంటే డివినిటీ ఉన్న ప్లేస్ అది, దానికి అక్కడే ఇంపార్టెన్స్ ఉంటుంది ఎక్కువ. ప్లేస్ మ్యాటర్స్ అలాట్. ప్లేస్ మ్యాటర్స్ అలాట్. ఇప్పుడు ఏదైతే సమాచారాన్ని ఎక్స్చేంజ్ చేసుకునే విషయం మాట్లాడుతున్నామో, ఈ బ్యారియర్స్ అంతా మనం చూసినప్పుడు కల్చరల్ బ్యారియర్ కూడా ఉంటుంది. అవును. ఒక ప్రాంతంలో ఒక భాషలో ఒక మాట మామూలు మాట అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కల్చరల్ బ్యాక్గ్రౌండ్లో గట్టిగా మాట్లాడడం మామూలు, ఇంకో చోట ఎందుకు అట్లా మాట్లాడుతున్నా, మెల్లిగా మాట్లాడి నాకు వినిపిస్తుంది కదా, నేనేం గట్టిగా మాట్లాడట్లేదే అంటాడు. అది మామూలుగానే మాట్లాడుతున్నాను, అది కూడా లౌడే ఉంటుంది. ఆ లౌడర్ వాయిస్ ఏదైతే ఉంటుందో అది కల్చరల్ బ్యాక్గ్రౌండ్తో అది చాలా సాధారణం అనిపించినట్టు వాళ్ళు మాట్లాడతారు. కానీ మీరు ఇంత గట్టిగా మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు మీరు చెప్పే విషయాన్ని ఏది రిసీవ్ చేసుకోకపోవచ్చు. లేదా వినేవాళ్ళు కూడా అవతల వాళ్ళ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ని అర్థం చేసుకోవాలి. సో దే ఆర్ కమింగ్ ఫ్రమ్ దిస్ కల్చర్. ఎస్. సో ఆ కల్చర్లో అలాగే మాట్లాడతారు అనుకున్నప్పుడు ఆ బ్యారియర్ని తీసేయచ్చు. అవును. సో అట్లా అర్థం చేసుకోవడం ద్వారా ఈ ఫిల్టర్స్ని మనం రిమూవ్ చేస్తూ ట్రాన్స్పరెంట్ కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకోవచ్చు. భాష కూడా, లాంగ్వేజ్ అంటే నేను కల్చరేగా చెప్తున్నది. భాషలో ఒక్కో పదం ఒక ప్రాంతంలో ఒక పదం ఒక అర్థం ఇస్తే ఇంకో ప్రాంతంలో ఆ అర్థం ఇంకో రకంగా కావచ్చు. సో అది చాలా సాధారణమైంది, ఇంకో చోట అసాధారణం అవ్వచ్చు. సో ఇట్లాగా భాష కూడా ఒక ఫిల్టర్గా మారుతుంది. ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత ఎవరైనా సరే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం చాలా సులభం. ఈ ఫిల్టర్స్ని తీసేయచ్చు. కాబట్టి ఈ ఫిల్టర్స్ మధ్య మీరు మీ నమ్మకాలతోనే మీరు అనుకున్నదే కరెక్టే అనుకుంటే, అవతల ఎంత విలువైన సమాచారం ఉన్నా, ఎంత గొప్ప వ్యక్తి మాట్లాడుతున్నా సరే, మీ ఫిల్టర్స్ వాటన్నిటినీ ఫిల్టర్ చేసేసి చివరికి మీ దగ్గరికి రావాల్సిన మెసేజ్ అందకుండా చేస్తుంది. ఇవే అర్థం కాకుండా అపార్థాలకు దారితీస్తాయి. 2 సార్లు చూడండి వీడియోని, ఎందుకంటే మీరు ఏ పొజిషన్లో నుంచి మాట్లాడుతున్నాము అనే దాని మీద క్లారిటీ వస్తుంది. వెరీ గుడ్ అనాలిసిస్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్. కమింగ్ టు క్లాస్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది మళ్ళీ విజువలైజేషన్ ప్రాక్టికల్? ఎస్, సెషన్ చాలామంది బేసిక్ విజువలైజేషన్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో మనం September 3rd స్టార్ట్ చేస్తున్నాం. విజువలైజేషన్లో ఏంటంటే టైటిల్ కూడా ఏంటంటే విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్. చాలామందికి నిజంగా ప్రాక్టీస్ చేసే టైం లేదు. చాలా టెక్నికల్ తెలుసు, చాలా పద్ధతులు తెలుసు, చాలా నాలెడ్జ్ ఉంది. ఇవన్నీ ఉన్నా సరే ప్రాక్టీస్ చేయడానికి టైం దొరకట్లేదు ఎవరికి. కళ్ళు మూసుకున్నప్పటి నుంచి విజువలైజేషన్ కోసం ఎప్పుడెప్పుడు తెరుద్దామా అనుకునే వాళ్ళందరి కోసం కళ్ళు మూసుకుంటే ఒక కొత్త లోకంలోకి ప్రయాణించి ఆ కొత్త లోకంలో మీరు కోరుకున్న ప్రపంచాన్ని సృష్టించగలిగే ఒక విజువలైజేషన్ ఎక్స్పీరియన్స్ని 5 రోజులు పాటిస్తూ స్పెషల్గా ఈసారి ఒక ఎపిసోడ్లో మాత్రం రాత్రి యోగ నిద్ర అనే ఒక ఎపిసోడ్ చేస్తుంది. ఈ యోగ నిద్రలో ఎందుకు అంత స్పెషల్? యోగ యాక్చువల్గా వినాయక చవితి వస్తుంది, పండుగ ముందు ఈ యోగ నిద్రలోనే సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళు విజువలైజ్ చేస్తూ నిద్రలోకి వెళ్ళిపోతారు. నిద్ర సరిగ్గా రాని వాళ్ళు ఆ రోజు ఒక 1/2 అవర్ నిద్ర 3 గంటల డీప్ స్లీప్తో సమానం. అటువంటి యోగ నిద్ర అనుభవాన్ని పొందాలంటే
మన 5 రోజుల సెషన్లో ఒకరోజు వాళ్ళందరికీ యోగ నిద్ర అద్భుతమైన అవకాశం ఇవ్వడం జరుగుతుంది. డేట్ రామ్ సార్. దిస్ ఈజ్ ఫ్రమ్ 5 days ప్రోగ్రామ్ నారాజు. 3rd సెప్టెంబర్ నుంచి ఈ 5 రోజుల్లో 4వ రోజు రాత్రి యోగ నిద్ర ఉంటుంది. రాత్రే సెషన్ ఉంటుంది. ఈ యోగ నిద్రతో పాటు అందరూ నిద్రలోకి వెళ్ళిపోవడమే ప్రోగ్రామ్. సో September 3rd ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఆ రోజు నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజువలైజేషన్ 2.0 ప్రాక్టీస్. సో ఓన్లీ ప్రాక్టీస్. అంటే చాలామందికి ఇది అనుభవంలోకి ఎలా వస్తుంది అనేటువంటి డౌట్స్ ఉంటాయి కదా, అటువంటి వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఎన్రోల్ చేసుకొని క్లాస్ని అటెండ్ అవ్వాల్సినటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి September 3rd ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాజ్.